బాపట్ల పోలీసులు ఓ యువతిపై దౌర్జన్యం చేశారు. దొంగతనం కేసులో డిసెంబర్ 26 నుంచి నిత్యం తనను సిఐ, ఎస్ఐ విచక్షణారహితంగా కొట్టారని బాధితురాలు ఆరోపించారు. స్థానికంగా బ్యూటీషియన్గా పనిచేస్తున్న యువతి పట్టణంలోని ఓ ఫంక్షన్లో మేకప్ వేసేందుకు వెళ్ళింది. ఆ కార్యక్రమంలో నగలు చోరీ అయ్యాయంటూ న్యాయవాది సుబ్బయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యూటీషియన్పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సిఐ రాంబాబు, ఎస్ఐ విజయ్ కుమార్ నిత్యం తనను పిఎస్కు పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారని వాపోయింది. కళ్లకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకువెళ్లి విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. పలుచోట్ల గాయాలు కావడంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్సలో చేరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కార్తిక్, బాపట్ల టౌన్ పోలీసులు దారుణానికి ఒడిగట్టారు. గత నెల 26వ తేదీన బాపట్ల కమ్మ కళ్యాణ మండపంలో ఒక మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్ కి బ్యూటీషియన్ గా మానస అనే మహిళ వెళ్లారు. ఆమె బ్యూటీషియన్ చేసే సమయంలో ఒక ఆభరణం మిస్ అయింది. బంగారానికి సంబంధించిన ఒక ఆభరణం మిస్ అయింది. అయితే ఆమె పైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళ బంధువులు. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారించకుండా మానసాన్ని తీసుకొచ్చి ఆ రోజు నుంచి దాదాపు 10 రోజుల పాటు విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ పిలిపించారు. మొదటి రోజే ఆమెను చావబాదినట్లుగా ఆమె చెప్తూ ఉంది. తర్వాత ఆమెను కళ్ళ గంటలు కట్టి ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారు. ఆమెతో పాటు తన తండ్రిని కూడా వేధిస్తున్నారు. మొన్న సాయంత్రం స్టేషన్ తీసుకెళ్లి విచక్షణ రహితంగా ఆమె పైన కొట్టినట్టు కూడా చెప్తూ ఉంది. అయితే తీవ్రమైన గాయాలు కావడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చింది. పోలీసులు నేను దొంగతనం చేయలేదని చెప్తున్నా, నన్ను తీవ్రంగా హింసించారు, మానసికంగా హింసించారు, అలానే శారీరకంగా దాడి చేసి కానిస్టేబుల్ తో కొట్టి తనను వేధించారని కూడా చెప్తుంది. దీని అంతటికీ కారణం సిఐ రాంబాబు అని కూడా ఆమె ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. కార్తీక్. థ్యాంక్ యూ అశోక్.